battery system transform మొత్తం the world from the US. యాక్సిడెంట్ కాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ బాగుంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అసలు ఏమి పార్టిసిపేట్ చేయాలంటే ఎటువంటి ప్రోగ్రాంలో కనీసం వాళ్ళు చిన్న బ్యానర్లు కూడా పెట్టారు. బిజినెస్ అంటే వాళ్ళు ఎవరికైనా వినకపోయేవాళ్ళు చెప్పగా మన ఒక 2 సంవత్సరాల కింద అసలు హెల్మెట్లే కనపడకపోయింది. ఇక్కడ కనీసం ఒక 110 మంది అయినా పెట్టుకుంటున్నారు. 100కి వెళ్దాం. चलो सर प्लीज थैंक यू सर. పేరేంటండి అనిష్క గారు ఐజీ పాటో ఆటోలో చేసేమో వాయుపత్ర ఏజెన్సీస్లో ఐజిప్ 2 వీలర్స్ మరియు ర్యాప్ మోటార్స్ వల్ల 3 వీలర్స్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాము. ఇది ఒక మంచి నిర్ణయం. ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైయే ఉంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడే వచ్చాయా అంటే అది కాదు. 40-50 ఇయర్స్ బ్యాక్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మన ఏపీలో కూడా ఉండేవి. మెటీరియల్ టెక్నాలజీ మారడం వల్ల ఏమైంది అని అంటే బ్యాటరీ సైజ్ బాగా తగ్గింది. చిన్న మోటార్స్ ఎక్కువ హార్స్ పవర్ని మరియు టార్క్ని డెలివరీ చేయగలుగుతున్నాయి. ఈ మెటీరియల్ టెక్నాలజీ మారిపోవడం వల్ల ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద రిలయబిలిటీ నమ్మకం అవి కూడా పెరిగాయి. ఇదివరకు పాత టెక్నాలజీలో ఒక 10-15 కిలోమీటర్లు కూడా ఫుల్ ఛార్జ్కి రాకపోయేటివి. ఈరోజు 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు కూడా ఆగకుండా ఉండే రేంజ్ ఈ 2 వీలర్స్లో 3 వీలర్స్లో వచ్చింది. ఇంకొకటి విషయం ఏంటంటే చాలామందికి ఉండే ఇది మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఇది మధ్యలో ఆగిపోతే ఎలా అంటే ఈ టెక్నాలజీ పెరిగాక నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వచ్చేస్తాయి. మనందరికీ విజయవాడ వాస్తవ్యులందరికీ తెలుసు. ఒక 10-15 సంవత్సరాల కింద సిఎన్జి ఆటోని అంటే దాన్ని మార్కెట్ చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళు. సిఎన్జి ఆటో కొన్నవాళ్ళు ఒక 4-5 గంటలు సిఎన్జి స్టేషన్ దగ్గర పెట్టేసుకొని వెళ్ళిపోతే కానీ వాళ్ళ వంత వచ్చేటప్పటికి 5-6 గంటలు పట్టేది. కానీ ఈరోజు ఆ రకంగా లేదు. సిఎన్జి ఆటో వాళ్ళకి సిఎన్జి 2-3 నిమిషాలలో ఫిల్ చేసుకొని వెళ్ళిపోగలరు. అదే రకమైన డెవలప్మెంట్ దీనిలో కూడా వస్తుంది. ఒకసారి వెహికల్స్ అన్నీ పెరిగాక ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. ఆ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ విస్తారంగా రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ప్రోడక్ట్ ప్రజల్లోకి చాలా తొందరగా చొచ్చుకొని పోతుంది. ఇది ఇక రెండోది ఏంటంటే BS4 BS6 ఈ రకమైన టెక్నాలజీస్ అన్నీ వచ్చాయి. భవిష్యత్తులో ఈ పొల్యూషన్ సంబంధించిన రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ అవుతాయి. ఇప్పుడు BS4 నుండి BS6 అవ్వడానికి మ్యానుఫ్యాక్చరర్స్కి చాలా ఖర్చు అయింది, ఆయిల్ కంపెనీస్కి కూడా చాలా ఖర్చు అయింది. ఈ సల్ఫర్ లెవెల్ తగ్గించడానికి దీనికి ఒక్కొక్క ఆయిల్ కంపెనీ 20,000 కోట్ల నుండి 30,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టారు ఏది BS6 ఫ్యూల్ తయారు చేయడానికి. ఈ 2 వీలర్స్ కూడా ఒక్కొక్కటి BS4 నుండి BS6 20,000 పెరిగింది. లారీ అయితే 4.5 లక్షలు 5.5 లక్షల రేటు పెరిగినాయి. ఇప్పుడు మరి ఫ్యూచర్లో ఈ పొల్యూషన్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని అంటే BS7 అన్న దాన్ని ఊహించాలనుకుంటే BS7 ఇంకా కాస్ట్లీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నవి కొంచెం అందరికీ మంచివి. ఎందుకంటే పొల్యూషన్ లెవెల్స్ ఉండవు. తర్వాత పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లు వాటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి అని అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్పై ఆధారపడడం మంచిది. థ్యాంక్ యూ. ఈరోజు వాయుపుత్ర ఏజెన్సీస్ వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తర్వాత 3 వీలర్స్ని ఆపరేట్ అమ్మటానికి సేల్స్ షోరూమ్ని వాళ్ళు ప్రారంభించారు. చాలా సంతోషకరమైన విషయం ఇది.
వీళ్ళ మన రెడ్డి గారు, ప్రసాద్ గారు, తేజకృష్ణ గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది భవిష్యత్తు వాహనాలని సంబంధించిన విషయం ఇదనమాట. రానున్న 20-30 సంవత్సరాల్లో మనం ఈ పెట్రోలు, డీజిల్ నుంచి, గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకి మారేటువంటి పరివర్తన చెందేటువంటి చాలా సమయం అన్నమాట. దానికి వాళ్ళు ఒక రకంగా ముందుకు వచ్చి దానిని ప్రోత్సహించడానికి, దేశ భవిష్యత్తుకు సంబంధించి కూడా వాతావరణ ఒక కాలుష్యాన్ని నివారించడానికి కూడా ఇది మంచి ప్రారంభం అన్నమాట. నీటి మట్టం పెరగడం వలన కూడా కొన్ని దేశాలు మునిగిపోయేటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు మరి ఇటువంటి వాహనాలకి వాళ్ళు ప్రారంభోత్సవం చేయటం చాలా సంతోషం. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్య నివారణకి చేసే పెద్ద ఒక యజ్ఞంలో వాళ్ళు కూడా తన వంతు సహాయం చేస్తున్నట్టుగా చాలా అందరం కూడా మనం వాళ్ళని అభినందించాల్సింది. దానికి తోడు ఐజీ పార్ట్స్ 2-వీలర్ వ్యవస్థాపకులు అనిష్క గారిని కూడా నేను ఈ సందర్భంగా చాలా ఆవిడని అందరూ మనం అభినందించాల్సింది. ఆవిడ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్గా ఆవిడ ముందుకు వచ్చి ఒక మహిళ ఈ కార్యక్రమంలో తన వంతు సాయం చేయడం అనేది మనం అందరం కూడా ఆవిడని అభినందించాలి. తర్వాత ఇది దానికి తోడుగా మన ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్లో తయారు చేసేటువంటి 2-వీలర్స్, 3-వీలర్స్ని వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. అది కూడా మనం చాలా అభినందించాల్సిన, సంతోషపడ్డ విషయము. కాబట్టి మనం అందరం కూడా రానున్న సంవత్సరాల్లో మన ఎలక్ట్రిక్ వాహనాలని కొని వాటిని నడిపి వాటి యొక్క వాడకాన్ని పెంచే ప్రయత్నం చేయాలని అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముందుగా వాయుపుత్ర ఏజెన్సీ స్టార్ట్ చేసినటువంటి తేజకృష్ణ గారు, డాక్టర్ నవీన్ గారు, సురేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలండి. ఫస్ట్ మనం గత 6 నెలల నుంచి చూసుకున్నట్టయితే ఫ్యూయల్ రేటు ఎలా పెరిగిపోయినాయి అనేది, ఈవెన్ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ని బేస్ చేసుకుని ఇప్పుడే స్టార్ట్ అయినాయండి ఈ 3-వీలర్స్ కానివ్వండి, 2-వీలర్స్ కానీ, ఈవీ వెహికల్స్ అనేవి. ఈవీ గురించి చాలా వరకు అందరికీ తెలిసిపోయింది. జస్ట్ మీరు 6 రూపీస్తో 100 కిలోమీటర్స్ ట్రావెల్, హౌ టు ట్రావెల్ విత్ 6 రూపీస్ అనేది మనము ఎలా అయితే అవేర్నెస్ తేవాలి అనుకున్నామో దానికి నాందిగానే మేము విజయవాడలోనే 2-వీలర్స్, 3-వీలర్స్ స్టార్ట్ చేశామండి. అలాగే మాతో కూడా ట్రావెల్ చేయడానికి వాయుపుత్ర ఏజెన్సీ వాళ్ళు ఇవాళ స్టార్ట్ చేశారండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ ఇలాగే మీ మీడియా తరపు నుంచి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం. ఎలాగంటే హౌ టు కంట్రోల్ ద పొల్యూషన్, హౌ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అట్ ది సేమ్ టైం సేవ్ ది మనీ ఆల్సో అండి. సో మీడియా నుంచి కూడా మీకు సహకారం అందించాలని కోరుకుంటున్నాము. ఎలా ఈవీని ప్రమోట్ చేయాలి అనే దానికి కూడా మీ అందరి తరపు నుంచి మీ అందరి సహకారాలు కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మేము ఈరోజు విజయవాడలో నూతనంగా మా సంస్థను ప్రారంభించడం జరిగింది, వాయుపుత్ర ఏజెన్సీస్. ఇది పూర్తిగా కూడా ఇండియన్ టెక్నాలజీ బేస్డ్ ఆటోస్ కానీ, తర్వాత 2-వీలర్స్ కానీ, తర్వాత లోడర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంతకుముందు చైనా నుంచి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ప్రతి పార్ట్ ఇందులోది మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఎలా అయితే వచ్చిందో, ఇది ఇందులో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఎక్కడ చైనా నుంచి కానీ వేరే ఏరియాస్ నుంచి కానీ దిగుమతి చేసుకునేది కాదు. ప్రతిదీ కూడా ఇండియాలో అవైలబిలిటీ, ఇక్కడ మన టెక్నాలజీ ఉపయోగించుకుని తయారు చేసిన మొట్టమొదటి వెహికల్స్ ఇవే. నాకు తెలిసి పూర్తిగా కూడా మోటార్ కంట్రోలర్ కానీ లేకపోతే బ్యాటరీస్ కానీ ఎవరైనా బయట నుంచి తెప్పించుకుంటారు, కానీ ఇక్కడ మొత్తం కూడా ఇండియన్ మేడే తీసుకున్నాం. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ హియర్ అండ్ వేర్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద మ్యానుఫ్యాక్చరర్స్. ఎందుకంటే మనందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నది ఎంత కష్టమో పార్ట్ తయారు చేసి అమ్మడం అనేది. కానీ మేము అందరూ కూడా ఇందులో పూర్తిగా ఇండియనే ఉండాలని చెప్పేసి దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇందులో మనకి తర్వాత స్వాపింగ్ సిస్టమ్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే బ్యాటరీ ఛార్జింగ్ వల్ల అందరికీ కూడా ఒక అపోహ ఉంది, ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఏంటి పరిస్థితి. సో దీనికి వల్ల మేము ఒక పరిష్కారం ఒకటి చూపించాం.
దీనికి స్వాపింగ్ సిస్టమ్, అంటే బయట బండ్ల బ్యాటరీస్ 48 కిలోస్ నుంచి 60 కిలోస్ వెయిట్ ఉంటాయి. కానీ మేము ఫ్యూచర్లో మేబీ ఇన్ పొంగల్ 21 కిలోస్ బ్యాటరీ వెయిట్ ఉండేదాన్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఒకే దాంట్లో రెట్రోఫిట్మెంట్ కిట్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ అవుతున్నాం. తర్వాత ఇందులో 4 వీలర్స్ కూడా వస్తుంది. సో ఐ విష్ వాయుపుత్ర ఏజెన్సీస్ విల్ టేక్ అప్ దిస్ ఛాలెంజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.